ఎవరది? ఇంతగా నన్ను వెంటాడేదెవరది? కేబీకే మోహన్ రాజు గారి గాళంలో బోయి భీమన్న గారి రచన, ఎం చిత్తరంజన్ గారి స్వరకల్పనలో. ఎవరది 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 ఇంతగా నన్ను వెంటాడేదెవరది? దిక్కులేని పేద ఇంట దీపము వెలిగించేది, దిక్కులేని పేద ఇంట దీపము వెలిగించేది, మ్రోడుకు గిలిగింత పెట్టి మొగ్గలు తొడిగించేది, మ్రోడుకు గిలిగింత పెట్టి మొగ్గలు తొడిగించేది, ఎవరది ఎవరది ఇంతగా నన్ను వెంటాడేదెవరది? వేణు బావ లక్ష్మారెడ్డి వేణుకు సాధనకి ఇష్టమైతే పెళ్లి జరిపిస్తానని చెప్పటంతో వేణు రెక్కలు విప్పుకొని ఊహాలోకంలో, అందమైన లోకంలో విహరించసాగాడు. తాను అత్యున్నతమైన జీవితాన్ని గడపకపోయినా సాదా జీవితాన్ని అయినా గడపగలను అనే దృఢమైన విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు. మనిషి జీవితం ఎంతో క్లిష్టమైనది. అతని మనసు, అందులోని ఆలోచనలు అతి విచిత్రమైనవి. వేణు జీవితంలో కోరుకున్న వాటికన్నా కోరనివే ఎక్కువ చేరువవుతాయి. ఆనందం అధికమైందంటే ఆశాభంగం తప్పదని చాలాసార్లు చూశాడు. అయినా వేణు నిరంతర ఆశావాది. 8వ తరగతి పరీక్ష ఉత్తీర్ణుడు కాగానే ఉస్మానియా మెట్రికులేషన్ రాయాలనుకున్నాడు. కానీ దానికి కావలసిన వయసు లేకపోవడం ఆటంకమైంది. తాను ఉద్యోగం చేస్తున్నప్పుడు పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. అయితే తల్లి పడుతున్న బాధను చూడలేక దాన్ని ముందే అంగీకరించాడు. కాలం ప్రశాంతంగా కదులుతోంది. కమ్మని ఊహలతో, రాగరంజితమైన సాధన కళలతో వేణు జీవితం మరికొంత ముందుకు సాగిపోయింది. ఆ కుటుంబంలో వేణు జ్యేష్ఠుడు కనుక జ్యేష్ఠ మాసానికి ముందే వివాహం జరిగిపోవాలని అందరూ చెప్పుకుంటున్నారు. ఒక మంచి ముహూర్తం నాడు నిశ్చితార్థం చేయాలని బావ లక్ష్మారెడ్డితో మాట్లాడి నిర్ణయించాలని తల్లి, చిన్నాన్న అనుకున్నారు. అప్పుడే ఆ ఇంటికి కళ్యాణ వాతావరణం అర్థించినట్లు అనిపించింది. బియ్యం, పప్పులు మొదలైనవి పెద్ద ఎత్తున సిద్ధం చేస్తున్నారు. ఇంట్లో చిన్న చిన్న మరమ్మతులు చేయిస్తున్నారు. అవన్నీ వాటంతట అవే జరుగుతున్నాయి. సరళమ్మకు అవే ఆలోచనలు. 10 మందితో సంప్రదింపులు, పని చేయడానికి రమ్మని అర్థింపులు. ఈ తరానికే కాదు, అంతకుముందు 2 తరాల నుండి కూడా ఇల్లరిక పల్లుళ్ళ సాంప్రదాయం ఆ ఇల్లు చవి చూసింది. ఆడపిల్లల పెళ్ళిళ్ళనే దర్శించింది. మొదటిసారి కోడలిగా అడుగుపెట్టే అదృష్టం సాధనకు దక్కుతుందన్నమాట. ఆమె నడవడిక పైననే ఆ ఇంటి భవిష్యత్తు, ఆచార వ్యవహారాలు నిర్ణయింపబడతాయి. అందుకే వేణు తల్లి సరళమ్మకు ఒక వంక భయంగాను, మరో వంక కోరుకున్న అమ్మాయి కోడలుగా వస్తున్నందుకు మహదానందంగా ఉంది. వేణుకదంతా నమ్మలేని నిజంగా కమ్మని కలగా తోచింది. ఇంతవరకు తన ఉనికి గురించి ఒక క్షణమైనా పట్టించుకొని వారు ఇప్పుడు ప్రతి పని, ప్రతి క్షణం వేణు పేరుతో సాగుతున్నాయి. ప్రతి మాట వేణు పెళ్ళినే ప్రస్తావిస్తున్నాయి. ఆనందం ఆ ఇంట్లో తాండవం చేస్తున్నది. సాధన తల్లి సావిత్రమ్మ కూడా సరదాగా సరళమ్మతో మాటలు కలుపుతున్నది. వేణు మనసు నిండా విశ్రాంతి, ప్రశాంతతలు నిండిపోయాయి. మధురం మధురం ఈ సమయం, జీవితమే ఇక ఆనందమయం అని అతని హృదయం గీతాలాపన చేస్తున్నది. తాను కోరుకున్నదంతా చేతికి అందింది. ఇక తనకేమీ వద్దు అని భావించిన క్షణాలవి. అటువంటి ప్రశాంతమైన, ఆనందమైన సమయంలో ఒక వార్త వేణు ఎదలో గొప్ప అలజడిని సృష్టించింది. భూ ప్రకంపనలు రేపింది. పెను గాలులను విసిరింది. బీభత్సాన్ని కలిగించింది. అది తాత్కాలికమా, శాశ్వతమా తేలని స్థితి. సంచలనం సృష్టించిన వార్త ఏమిటంటే, ఒకనాడు వేణు పెద్దక్క వనజకు తెలిసిన స్నేహితురాలు తూప్రాన్ దగ్గర గ్రామంలో ఒక రెడ్డి కుటుంబం ఉందని, ఆ ఇంట్లో అమ్మాయికి పెళ్లి చేయాలనుకుంటున్నారని, మీ తమ్ముడు వేణు విషయం వారికి చెప్పినప్పుడు సంతోషించారని, ఒక్కసారి అబ్బాయిని, ఆ ఇంటి స్థితిగతులను చూసిన తర్వాత వివాహ విషయం మాట్లాడదామన్నారని, వారు పూర్వం బాగా బతికిన వారని, కొన్ని కారణాల వలన భూములను పోగొట్టుకున్నారని, మంచి సంప్రదాయం, మర్యాదలు ఉన్నవారని చెప్పింది. ఆ విషయం
బావ చెవులను కూడా చేరింది. వారిలో అలజడి మొదలైంది. లాభ నష్టాలు బేరీజులు వేయడం ఆరంభమైంది. మంచి చెడుల చర్చలు ఊపందుకున్నాయి. సంప్రదాయపు సమాజంలో వ్యక్తిగత ఆలోచనలకు తావులేదు. మనసుకు స్వేచ్ఛ లేదు. పెద్దల నిర్ణయాలే రాజశాసనాలు. వేణు బావ లక్ష్మారెడ్డి కూడా అదే మార్గాన్ని అనుసరించాడు. సాధన వెలమ కులానికి చెందింది. మరో అమ్మాయి రెడ్డి కులానికి చెందింది. ఇద్దరిని రెడ్డి కుటుంబం అనే తరాజులో చూస్తే సాధన కోడలైతే కొన్ని సమస్యలు రావచ్చు. ఆచార వ్యవహారాల్లో తేడాలు ఉండవచ్చు. బంధువుల రాకపోకలకు ఆటంకాలు, భవిష్యత్తులో జరిగే పెళ్లిళ్లకు విఘాతాలు కలగవచ్చునని వారు చెప్పే ముఖ్యమైన కారణాలు. సాధన వేణు ఊరు కావడం వలన చీటికి మాటికి తగవులు రావచ్చునని మరో ముఖ్య కారణం. కానీ సాధన అంటే ఎవరికీ విముఖత లేదు. ఆమె గుణశీలాలను ఎవరూ కించపరచలేదు. అంతటి సుగుణాల రాశి సాధన. అంతటి ఆమెకు లేని అర్హత వేణుకులం కాకపోవడం. రెడ్ల అమ్మాయి ఎట్లా ఉంటుందో తెలియదు. గుణశీలాలు అసలే తెలియవు. అయినా బావ మనసులో పూర్తి అర్హత సాధించుకుంది. తూకంలో నెగ్గింది. ఆ వార్త వేణు ఇంటికి చేరింది. తల్లి కూడా గ్రహించింది. కానీ ఆమె మనసంతా సాధనపైనే ఉండిపోయింది. ఆమెను విడువనని మారాన్ చేసింది. అయితే సరళమ్మ స్థానం చాలా బలహీనమైంది. ఆమె శక్తియుక్తులన్నీ భర్త మరణంతో దూరమయ్యాయి. అంతకుముందు ఆమె గొప్ప శక్తిమంతురాలు. ఆమె మాట అంటే రాజశాసనం. ఆ కుటుంబానికి ఏకైక వారసురాలు. రమాకాంత్ ఇల్లరికపు భర్త, అధికారాలు లేని మగవాడు. రమాకాంత్ బుద్ధిమంతుడు. నొప్పింపక తానొబక తప్పించుకు తిరుగువాడు. ధన్యుడు సుమతి అన్న సూత్రంతో నడుచుకుంటూ తన అధికారాన్ని నడిపించేవాడు. ఆయన మరణ సమయంలో ఆ ఇంటి బాధ్యతలను అల్లుడు లక్ష్మారెడ్డిపై ఉంచడం వల్ల సరళమ్మ శక్తులన్నీ పరాధీనమయ్యాయి. ఆ వార్త చెవిన సోకిన వేణు కొంతసేపు ఉప్పెన రేగిన సముద్రం వలె కల్లోలమయ్యాడు. కానీ చెదిరిపోయిన హృదయాన్ని పదులపరుచుకొని ధైర్యాన్ని తెచ్చుకున్నాడు. వేణు పెద్దక్క వనజ ఆలోచనలు స్వతంత్రమైనవి, స్థిరమైనవి కావు. 10 మంది మాటను తన మాటగా సమర్థిస్తుంది. అందువలనే ఇరుగు పొరుగు వారి అభిప్రాయాలను తెలుసుకుంది. తన మనసులోని సాధన రూపాన్ని చెరిపివేసి రెడ్డి అమ్మాయి రూపాన్ని నింపివేసింది. అది బావ తీర్పుకు కొండంత అండ అని వనజకు తెలుసు. అవసరమైతే వనజ తన పుట్టింటి వారైన వేణు కుటుంబ సభ్యులకు కూడా నచ్చజెప్పడానికైనా సంధానకర్తగా వ్యవహరించడానికి సిద్ధంగా ఉంటుంది. తీర్పులను సరళమ్మ ద్వారా అమలు చేయిస్తుంది. వనజ అమాయకత్వము, దయాహృదయం వేణుకు తెలుసు. కానీ బావ అధికారం ముందు వేడికి వెన్న కరిగినట్లు అన్ని గుణాలు మాయమవుతాయి. చిన్నక్క కుశల మాత్రం వేణు భావాలతో పూర్తిగా ఏకీభవిస్తుంది. కానీ నిర్ణయాత్మకమైన స్వేచ్ఛ ఆమెకు లేదు. కేవలం సహాయకురాలు మాత్రమే. ఒక్క సలహా ఇచ్చిన వేణు బావ లక్ష్మారెడ్డి పాటింపవచ్చు లేదా తిరస్కరింపవచ్చు. బావతో కలిసి నిర్ణయం తీసుకున్న వనజ వైశాఖ మాసంలో మొదటి 2 రోజుల్లో వేణును చూడడానికి రమ్మని రెడ్డి కుటుంబానికి వర్తమానం పంపింది. వనజ నిర్ణయం వేణుకు తెలిసింది. చెప్పరాని కోపము, బాధ కలిగాయి. కానీ ఎవరికి చెప్పుకుంటాడు? ఎట్లా ఊరట పొందుతాడు? తన వివాహం తనకిష్టమైంది కదా. తన జీవితం పైన ఇతరుల అధికారం ఎందుకు? కేవలం తన గురించి చేసే పనులలో తనతో చెప్పకుండా ఏకపక్ష నిర్ణయం తీసుకున్నందుకు అక్క బావలపైన వేణుకు మొదటిసారి అసహ్యం కలిగింది. అయినా సరే సాధనను తన నుండి వేరు చేసే శక్తి ఎవరికీ లేదని మరింత దృఢంగా నిర్ణయించుకున్నాడు వేణు. వేణు జీవితంలో అల్లుకుపోయిన సాధన ప్రేమలతను త్రుంచివేయడం ఎవ్వరికీ సాధ్యం కాదు. ఎంత తీసివేసిన ప్రేమికుల హృదయం అనే పుడమి ఒడి నుండి పైకి ఎగబాకి పందిరి అల్లుకుంటున్నది. దాన్ని ఎవరు నిర్మూలించగలరు? అందుకే సాధనను మరవలేకున్నాడు. పెద్దల వలె అవకాశవాదాన్ని అనుసరింపలేకపోతున్నాడు. అతని హృదయంలో సన్నగా బాధ, భయాలు బయలుదేరుతున్నాయి. తను ఒంటరివాడు. సాధనను కాదంటే ఎదిరించి నిలిచే శక్తి తనకుందా? లేక సాధనను వదులుకొని తాను బతకగలడా? ఒక్కొక్కప్పుడు మనిషి చుట్టూ అవకాశాలన్నీ ఒకేసారి దాడి చేసి మనసును ఉక్కిరి బిక్కిరి చేస్తుంటాయి.
హృదయ సంఘర్షణలను గుర్తు చేస్తాయి. ఏది నిజమో ఏది అబద్ధమో తెలియని స్థితికి తీసుకువస్తారు. అట్లాంటి సమయంలోనే మానవుని స్థైర్యాలు పెళ్ళుబుకి వస్తాయి. తమ మనస్తత్వాలను వెల్లడి చేస్తాయి. జీవితాలను సానబెట్టి వాటికి ఒక విలువను కల్పిస్తాయి. సమస్యలకు భయపడి చేతులు ముడుచుకొని కూర్చుండేవారు పిరికివారు. తనలో పిరికితనం ఉండకూడదు. రేడియో నాటక మిత్రులు తనకు ఉగ్గుపాలతో సమస్యలను పరిష్కరించే ఓర్పు నేర్పులను రంగరించిపోశారు కదా. జీవితాన్ని పరిశీలించగల ఆలోచనలను ప్రసాదించారు కదా. ఆ మార్గంలో నడిచి తన సాధనను సాధించుకోవాలి, జీవన లక్ష్యాన్ని చేరుకోవాలి. ఆ విధంగా వేణు తనలో తానే ధైర్యాన్ని కూడగట్టుకున్నాడు. అవకాశవాదానికి వ్యతిరేకంగా ఒంటరి పోరాటం చేయాలని నిర్ణయించుకున్నాడు. ముందుకు నడిచాడు. అమావాస్య దాటింది. వైశాఖ మాసం ఆరంభమైంది. ఒకనాటి సాయంకాలం పెద్దక్క వనజ, పెద్ద బావ లక్ష్మారెడ్డితో పాటు అపరిచితులైన ఒక స్త్రీ ఒక పురుషుడు వచ్చారు. కొంతసేపు వనజ అపరిచితులకు ఇంట్లో వారిని పరిచయం చేసింది. ఇల్లంతా చూపించింది. విశాలమైన పశువుల కొట్టం, పెరడును చూపించింది. అపరిచితుల ఆలోచనల్లో అదో మహాభవనం. చుట్టూ విశాలమైన తోట వలె గోచరించాయి. భవిష్యత్తు వారి కళ్ళ ముందు సాక్షాత్కరించింది. అంధుడైనా అసమర్థుడైనా, పని చేసినా చేయకపోయినా దర్జాగా జీవించే అవకాశం తమ అమ్మాయికి రక్షణ కవచం వలె ఉంటుందని వారికి భవిష్యత్తు వాడు వినిపించినట్లయింది. జీవన ప్రయాణంలో ఒక స్త్రీకి ఒక పురుషుడు వెనుక బతకడానికి కొంత ఆస్తి కావాలి. కాలువ కింద పొలాలు, సాగునీటికి కొరత లేదు. జీవితానికి రాబడి తప్పక వస్తుంది. పేదరికంలో మగ్గిపోయే కన్నా అవకాశం వచ్చినప్పుడు ఆస్తిని అందుకోవడం మిన్న కదా. కళ్ళు లేకపోతే బుద్ధి కుంటుపడుతుందా? సహృదయం సమసిపోతుందా? ఆ కుటుంబంలో కొద్ది పరిచయంలోనే అందరూ మంచివారి వల్ల కనిపిస్తున్నారు. పైగా అంగవైకల్యం కలవారిని చేపడితే జీవితం ధన్యమవుతుంది. అందరూ ప్రేమతో చూస్తారు. ఇంతకన్నా స్త్రీకి కావాల్సింది ఏముంటుంది? తమ చాలని దారిద్రపు జీవితం కన్నా ఇది ఎన్నో రెట్లు మేలు కదా అనుకున్నారు అపరిచితులు. కింద జరుగుతున్న విషయాలను బంగ్లాపై కిటికీల నుండి వేణు జాగ్రత్తగా పరిశీలిస్తున్నాడు. వాటికి అనుగుణంగా తన అభిప్రాయాలను, చేయవలసిన పోరాట రూపురేఖలను సరిదిద్దుకుంటున్నాడు. చర్చలకు విషయాలను క్రోడీకరించుకుంటున్నాడు. తన వాదనను సమర్థించుకునేందుకు కావలసిన దృష్టాంతాలను పొందుపరుచుకుంటున్నాడు. వాక్యాలను అభ్యాసం చేసుకుంటున్నాడు. వేణు ఎదనిండా ఆందోళన, ఆవేదన, కోపము, తాపము చెలిస్తూనే ఉన్నాయి, వణికిస్తూనే ఉన్నాయి. ఇంతలో పిలుపు రానే వచ్చింది. వేణుని తీసుకొని పోవడానికి శ్రేయోభిలాషి హనుమంతయ్య వచ్చాడు. వెంటనే వేణు ధైర్యమంతా కూడగట్టుకొని, నాకు ఈ పెళ్లి సంబంధం ఇష్టం లేదు హనుమంతన్న అన్నాడు. హనుమంతయ్య ఆశ్చర్యపోలేదు. సాధనను పరిచయం చేసింది, ఆమెపై అభిమానాన్ని, ప్రేమను కలిగించింది తాను. అందువల్ల వేణు ఇష్టాన్ని కాదనలేడు. కనుక వేణుతో, కింద అపరిచితులు నీకోసం వేచి చూస్తున్నారు. ఇప్పటికీ కార్యక్రమం పూర్తి కానివ్వు. నీకు ఇష్టం లేకపోయినా ఊరికే వారి దగ్గర కూర్చో. వారు వెళ్ళిపోయిన తర్వాత బావతో మాట్లాడదాం అన్నాడు అన్వయంగా. వేణు సహృదయుడు. తనకు నష్టం కలగనంత వరకు ఇతరుల అభిప్రాయాలను గౌరవిస్తాడు. ఇప్పుడు వెళ్ళకపోతే బావకు కోపం రావచ్చు. సమస్య ఇంకా జటిలం కావచ్చు. తనకే తీరని నష్టం జరగవచ్చు. తన ఇష్టానికి వ్యతిరేకంగా ఏది జరిగినా తీవ్రంగా ప్రతిఘటించాలి అని తన మనసులో నిర్ణయించుకున్నాడు. ఆ తర్వాత కిందకు వచ్చి బావ పక్కన కుర్చీలో కూర్చున్నాడు. అపరిచితుల్లో అప్పటికప్పుడు తనలో ఏం చూస్తున్నారో, ఏం గ్రహిస్తున్నారో వేణుకు అర్థం కాలేదు. వారి కళ్లకు తన రూపురేఖలు మాత్రమే కనిపిస్తాయి. వాటితో భవిష్యత్తును అంచనా కట్టగలరా? తనలో ఉద్యోగం చేసే సామర్థ్యం కానీ, అందుకు అవసరమైన చదువు కానీ అప్పటికి తనలో లేవని వారికి తెలియదా? తన భార్యను ప్రేమించగల, పోషించుకోగల దృష్టి కానీ తనకు లేవు. భర్త తన భార్యకు స్వహస్తాలతో సంపాదించి పెట్టి పోషించి తృప్తి పొందాలనుకుంటాడు. మరి తనలో అదెక్కడుంది? ఎట్లా వస్తుంది? ఒకవేళ ఉద్యోగం రాకపోతే ఆమె గతి ఏమవుతుంది? కన్నీటి కళ్ళు, వ్యధభరితమైన హృదయం ఆమెకు ఆస్తులవుతాయి. దానికి కారణం తానవుతాడా? లేక తన గురించి క్షుణ్ణంగా ఆలోచింపకుండా ఆ అమ్మాయి తన వారిని ప్రశ్నిస్తే, మాకిట్లా జరుగుతుందని తెలిసినా నీ జీవితం బాగుండాలని ఈ సంబంధం నిర్ణయించామని మెల్లగా జారుకుంటారు. అప్పుడు తన నిస్సహాయ స్థితికి తాను, తన జీవన స్థితికి ఆమె నిరంతరం ఏడవడం తప్ప మరేది మిగలదు. ఈ విషయాలన్నీ అపరిచితులు ఎందుకు ఊహించారు?
పై భ్రమల కోసం మంచిది కాదని చెప్పాలనిపించింది వేణుకు. కానీ ధైర్యం చాలలేదు. ఆ పరిచితులే ఆ అమ్మాయికి అక్క, మేనమామలు. కొంత నిశ్శబ్దం తర్వాత, వీడు చదువుకుంటున్నాడు, ప్రభుత్వం వీరికి తప్పక ఉద్యోగాలు కల్పిస్తుంది అని వేణు సమర్థత గురించి అపరిచితులకు పరిచయం చేస్తున్నాడు వేణు బావ. అతని దృష్టిలో వేణు చదువుకొని ఉద్యోగస్తుడు అవుతాడని వారికి నమ్మకం కలిగించడం ముఖ్యోద్దేశం. తద్వారా ఈ సంబంధాన్ని నిర్ణయించడం కూడా అతని ప్రయత్నం. కొన్ని నిమిషాల తర్వాత వేణు ఆ బంధనాల నుండి బయటపడి బంగ్లా పైకి వచ్చాడు. ఒక్కసారి శరీరాన్ని విదిలించుకొని స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకున్నాడు. మనసంతా అశాంతిగా, భయంగా ఉంది. అతని హృదయం నిండా తేనె తుట్టను ముసురుకున్న తేనెటీగల వలె ఆలోచనలు పరిభ్రమిస్తున్నాయి. అంతా అయోమయంగా, అగమ్యగోచరంగా ఉంది. వేణు తన జీవితంలో ఇట్లాంటి సంఘర్షణలు ఎప్పుడూ ఎదుర్కోలేదు. ఏం చెయ్యాలో, తన భావాలను ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాలేదు. హృదయం బరువెక్కుతున్నది, మనసు విరిగిపోతున్నది. క్షణానికి అందరికీ దూరం అవుతున్నట్టు అనిపించింది. అతనికి తెలియకుండానే శక్తినంతా ఎవరో మెల్లగా లాగుతున్నట్లు తోచింది. అడుగులు తడబడుతున్నాయి. జీవన పునాదులలో కదలికలు ఏర్పడుతున్నాయి. ఒంటరి పోరాటం చేయాల్సిన పరిస్థితులు నిమిషానికి సమీపిస్తున్నట్లు అనిపించింది. ఈ సమయంలోనే స్థైర్యాలు విడవకూడదు, పొరపాట్లు చేయకూడదు. అట్లా జరిగితే జీవన గమనాలే మారిపోతాయి, స్వభావాలే దశ తిరిగిపోతాయి, అదృష్ట రేఖలు మారిపోతాయి. అందుకే అత్యంత జాగరూకతతో వ్యవహరించాలని వేణు దృఢంగా నిర్ణయించుకున్నాడు. అదే మార్గాన్ని అనుసరించాడు. యుద్ధానికి సన్నద్ధమైనప్పుడు ఆలోచనలు, అంచనాలు, విషయ సేకరణలు, విశ్లేషణలు, విమర్శనాస్త్రాలు, విశ్వాసాలు ఇరు పక్షాలలో పదునెక్కుతాయి, వాతావరణాన్ని మార్చేస్తాయి. ఆ కారణం చేతనే వేణు తనకు విరోధులుగా కనిపిస్తున్న బంగ్లా కింద వైపు దృష్టిని సారించాడు. తమ్ముళ్ళు, చెల్లాయిలు తమకేమీ పట్టనట్లు హాయిగా నవ్వుకుంటున్నారు. పెద్దక్క వనజ అపరిచితులతో మాట్లాడుతున్నది. వేణు, బావ, హనుమంతయ్య ఇంటి విషయాలను చర్చించుకుంటున్నారు. సరళమ్మ వంట పనుల్లో మునిగిపోయింది. వారిని చూస్తుంటే వేణుకు పట్టరాని కోపం వచ్చింది. తన కోసం ఒక్క క్షణమైనా ఆలోచించరెందుకు? తన భావాలకు విలువనివ్వరెందుకు? తానింతవరకు ఎవరి కోసమైతే ఆలోచించాడో వారు ఎవ్వరూ తన కోసం ఆలోచించడం లేదు. మమతానురాగాలు, కన్నీళ్లు, కట్టుబాట్లు, పరువు ప్రతిష్టలు, పెద్దల గౌరవాలకు, అధికారాలకు లొంగకూడదని భీష్మ ప్రతిజ్ఞ చేసుకున్నాడు మనసులో. అప్పుడు అమ్మ, అక్కలు, చెల్లాయిలు చూడటానికి తన వారి వలె కనిపించిన అంతర్గతంగా ఎవరికి వారే, ఎవరి ప్రయోజనాలు వారివే. ఆప్యాయతలు, ఆత్మీయతలు పైకి కనిపించే అనుబంధాలు మాత్రమే. అసలు సమస్యలు వస్తే అవన్నీ పంచలై తమ స్వలాభాల కొరకు ఆలోచిస్తారు. తనకు మిగిలేది ఎవరు? ఎవరి కోసం తన యుద్ధం? పెద్దలను ఎదిరించి వారి హృదయాలను గాయపరిచి సాధించేది ఏమిటి? కుటుంబపు కట్టుబాట్లు తన ఇంటి క్రమశిక్షణను కాపాడుతాయి, ఏకతాటిపై నడిపిస్తాయి. ఒకే కొమ్మకు పూసిన పువ్వుల వలె ఒకే కులానికి సంబంధించిన అలవాట్లు ఒకే రకంగా ఉంటాయి. అందువల్ల సంఘర్షణలు, సమస్యలు కొంత తక్కువగా కనిపిస్తాయి. మనమంతా ఒకటేనన్న భావన మనుషులను ఏకం చేస్తుంది, సంతోషాలను కలిగిస్తుంది. అందువల్లనే తరతరాల నుండి కులమతాల ఇనుప గోడలను కట్టి ప్రయాణిస్తున్నారు. మరో దారి లేక మగ్గిపోతున్నారు. ఎవరైనా మార్పును కోరితే, కులమతాల హద్దులను చెరిపేయడానికి ప్రయత్నిస్తే సిగ్గపట్లు, కోపతాపాలు, శోకాలు, శాపనార్థాలు మొదలైనవన్నీ ప్రారంభమవుతాయి. కొత్తదనం కోరుకోవడమే నేరంగా పరిగణింపబడుతుంది. అట్టివారి కాళ్లకు, చేతులకు కనిపించని రక్త సంబంధపు పరువు ప్రతిష్టల సంకెళ్లను బిగించి కదలనివ్వరు. ప్రేమ బంధంతో బంధిస్తారు. తమ దారుల్లో పెద్దల అధికారాలు నడిపిస్తాయి. ఇది సరైన పద్ధతేనా? మార్పు లేకపోతే పురోగతి ఆగిపోదా? ఉడతా భక్తి వలె సమసమాజ స్థాపనకు ఒక చిన్న పునాది రాయి కావాలని, వట్టి మాటలు కట్టి పెట్టోయి, గట్టి మేల్తల పెట్టబోయి అన్న గురజాడ వాక్యాలు నిజం చేయాలని వేణు భావించాడు. తానెప్పుడూ పెళ్లి వద్దనుకున్న నిర్ణయం కూడా మార్చుకొని సాధనతో పెళ్లికి అంగీకరించాడు. మరి ఇప్పుడు అతని కుల సంబంధం ఒకటి వచ్చి అతని ఆశయానికి ఆటంకమైంది. ఇప్పుడు అతని కర్తవ్యం ఏమిటి అని ఆలోచించాడు కొంతసేపు. మానసికంగా పెనవేసుకున్న సాధన, బాల్యం నుండి వయసుతో ఎదిగి వస్తున్న ఆశయాలు, రేడియో నాటకాలతో రూపుదిద్దుకున్న వ్యక్తిత్వం, వీటిని కాపాడుకోవడమే ప్రధాన లక్ష్యం అనిపించింది. ఈ సదవకాశాన్ని విస్మరించకూడదు, తప్పక సాధించి తీరాలి. అతనిలో పట్టుదల పెరిగింది, చైతన్యం జాజ్వల్యమానమైంది.
ధైర్యం ద్విగుణీకృతమైంది. ప్రేమానురాగాలకు అతీతంగా ఆలోచించడం మొదలుపెట్టాడు. అమ్మ, అక్కయ్యలు, తమ్ముళ్ళు, చెల్లాయిలు, చివరకు బావ కూడా బంధాలకు అతీతంగా కనిపించారు. సాధన వేణు చేతులు పట్టి సరికొత్త లోకాలకు నడిపిస్తున్నది. ఆమె ముఖంలోని చిరునవ్వు వారి ప్రయాణానికి చుక్కాని వలె మారిపోయింది. అందరూ విప్పారిన నేత్రాలతో చూస్తున్నారు.